హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక యమ్మీ జ్యూస్తో వచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదేంటి ఇందులో కొత్తగా ఏముంది అనుకుంటున్నారు కదా, మనం చేసే విధానంలోనే కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ షుగర్స్, బెల్లం యాడ్ చేయకుండా న్యాచురల్గా ఫ్రూట్లో ఉన్న షుగర్తోనే స్వీట్గా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక 2 అరటిపళ్ళని పండినవి తీసుకోవాలి. అలాగే ఒక 4 పిస్తా, ఒక 4 కాజు, ఒక 2 ఖర్జూరాలు, ఒక 3 కిస్మిస్లు వేసుకోవాలి. మనకి ఇంకా స్వీట్గా కావాలి అనిపిస్తే ఖర్జూరాలు కానీ కిస్మిస్ కానీ ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేసిన వాటితో ఒక 2 గ్లాసుల వరకు అయితే జ్యూస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకుని తీసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు ఆకలి అనేది వేయకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు గోందు కతీరాని యాడ్ చేసుకోవాలి. గోందు కతీరాని మనం డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి సలాడ్స్లో వేసుకున్నా కూడా తినాలి అనిపించదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఎంతైతే తినగలుగుతామో అంతవరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. జ్యూస్లలో కలిపి తీసుకుంటే టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా అంత ఇబ్బందిగా ఉండదు. ఆ తర్వాత ఒక 100 ml వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవడమే. బనానా తొందరగా నల్లబడుతుంది కాబట్టి చేసిన వెంటనే తీసుకోవాలి ఫ్రెండ్స్. దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు సబ్జా గింజల్ని ఒక 2 పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని తీసుకుంటే చాలా చలవ చేస్తుంది. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అన్న ఈ విధంగా చేసేసుకోవాలి. ఇందులో ఉన్న షుగర్స్తోనే ఈ జ్యూస్ని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా 2 తులసి ఆకులను కూడా వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవైపు స్వీట్గా అనిపిస్తుంది, తులసి ఆకులు కాస్త ఘాటుగా పంజెంట్గా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. వాటిని కూడా డైరెక్ట్గా తినలేము కాబట్టి ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి.